హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మీ అనుపమ. ఇవాళ చాలా స్పెషల్ ఎపిసోడ్ అండి. ఎందుకంటే మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ వచ్చింది. మా మాస్టర్ షెఫ్లో అందరికన్నా చిన్నది, అందరికీ బాగా ఇష్టమైన సాయిశ్రీని పిలిచేద్దామా? వెల్కమ్ సాయిశ్రీ. హాయ్ ఆంటీ. హాయ్ నాన్న. సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్. హలో. సాయిశ్రీ అందరికన్నా చిన్నదే, కానీ దీనికి వచ్చిన వంట నేనైతే 19 ఏళ్ళు ఇంత వంట ఎప్పుడు చేయలేదు. అసలు నీకు ఇంత వంట చేయాలని ఎలా అనిపించింది? 5 రోజుల్లో ఎవరు చేయని కూడా చేయట్లేదు. అంటే అది అట్లా అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే, ఏదో ఒకటి వండాలి, డిఫరెంట్గా తినాలి అట్లా. సో అమ్మ చేస్తున్నప్పుడు ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని, అట్లా అట్లా అలవాటు అయిపోయింది. రియలీ అమేజింగ్ రా. నీ వయసులో మాకు ఏదో ఆమ్లెట్లు వేసుకోవడం, పైన వంట నేర్చుకున్నాం. నేను ఆమ్లెట్తోనే నేర్చుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. సాయిశ్రీ వాళ్ళు మనకి చాలా డిఫరెంట్ డిష్ తీసుకొచ్చింది. ఇది మన స్టేట్ది కాదండి, మన పక్క రాష్ట్రాన్ని కేరళ ఇడియప్పంతో వచ్చేసింది. దానికి కూడా బోల్డ్ అని ట్విస్ట్. అవును, మాస్టర్ షెఫ్లో ఉండి బాగా ట్విస్ట్లు నేర్చుకున్నావే నువ్వు. అంతే కదా, మళ్ళీ మనం ఏం చేసినా కొంచెం యూనిక్ ఉండాలి. అంతే. ఎస్. అండ్ సాయిశ్రీ ఈ వంట ఎంత స్పెషల్, తన ప్లేటింగ్ అంతకన్నా స్పెషల్. దీని ప్లేటింగ్ ఐడియాలు, నేను ప్లేటింగ్ ఐడియాలు అడిగేదాన్ని, ఎలా చేయాలరా ఈ ప్లేటింగ్, ఆ ప్లేటింగ్ ఎలా చేయాలరా అని నాకు గుర్తుంది. అండ్ నేను మీ దగ్గర బేకింగ్ గురించి, నా సీజనింగ్ గురించి ఆంటీ దగ్గర అడ్వైస్ తీసుకుంటుండే. సో దట్ వాస్ ఫన్ కదా. సూపర్ ఫన్. ఇంతకీ ఇడియప్పంలో ఏం ట్విస్ట్ చేస్తున్నావు? యాక్చువల్లీ ఇది నేను మాకు గ్రూప్ ఛాలెంజ్ వచ్చినప్పుడు చేసినాం. నేను, అబ్దుల్ అన్న, ఇంకా మనోజ్ అన్న కలిసి చేసింది. అప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది, అన్ని సూపర్ బ్రెయిన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మాకు వచ్చిన ఎక్విప్మెంట్కి మేము ఏదో ఒకటి చేయాలి. సో నేను అప్పుడు చేయలేదు అన్న, ఇప్పుడు మనం ఇరగదిద్దాం ఇడియప్పం అంటే, చలో నాడు చేద్దాం అన్నారు. దానికి ఎప్పుడు కొంచెం నార్మల్గా కొబ్బరి పాలతో చేసి అట్లా కాకుండా డిఫరెంట్గా చేద్దామని అనుకొని మన హైదరాబాదీ హరియాలి చికెన్, మంచి చికెన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే మన దగ్గర అబ్దుల్ అన్న ఉన్నాడు కదా. సో నేను అనబోతున్నా ఇది అబ్దుల్ ఐడియానా అని. అవును. సో అందుకని చెప్పి హరియాలి చికెన్ అనుకున్నాం. సో అదే హరియాలి చికెన్ మనం ఈరోజు చేద్దాం ఇడియాప్పంకి, కానీ కొంచెం డిఫరెంట్గా. ఆ రోజు కొన్ని ఇంగ్రీడియంట్స్ మేము యాడ్ చేయాలని అనుకోలే, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫినిష్తోని మంచిగా చేద్దాం. షూర్. ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ హరియాలి చికెన్. ఎగ్జాక్ట్లీ. నీకు బేసిక్గా పింక్ కలర్ ఇష్టం కదా, అన్ని పింక్ ఉంటాయి. అందుకనే ఆ బీట్రూట్ని కూడా అలాగే వాడతావు అనుకుంటాను. అంటే యాక్చువల్గా నాకు ఏంటంటే, మనం తినే తిండి కొంచెం ఎర్రగా, అంటే కారం కనబడాలి, లేకపోతే కలర్ఫుల్ ఉండాలన్నమాట నాకు. సో అట్లా అన్నిట్లలో బీట్రూట్ వాడిస్తా. సో ఇవాళ కూడా మనం కొంచెం గ్రీన్ అండ్ పింక్ టచ్ ఇద్దాము. చెప్పానండి, పింక్ లేకుండా అసలు సాయిశ్రీయే లేదు. ఫుడ్లో మాత్రం నాకు పింక్ రెడ్ ఉండాలి, నాకు గ్యారెంటీ. అందుకనే నీ సంగతి తెలుసు కాబట్టి అందుకే అడిగా. ఇలా మాట్లాడుకుంటూ పోతే మేము 2 రోజులు మాట్లాడుకోగలమండి. మనం రెసిపీలోకి వచ్చేద్దాం ఇప్పుడు. చలో లెట్స్ స్టార్ట్. సో సాయిశ్రీ, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నావు? ఫస్ట్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాము. సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా లెమన్ వేసి. ఓకే. ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం మనం ఫస్ట్. దాని తర్వాత ఒక 1 స్పూన్ అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, దాని తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం. దాంట్లో కుక్ అవుతుంది కదా లెమన్ జ్యూస్తో కొద్దిగా, కొంచెం మీట్ టెండరైజ్ అవుతుంది. అవుతుంది. దీన్ని మంచిగా కలిపేసుకుందాం మనం. నైస్. సో ఇప్పుడు ఈ చికెన్ ఇట్లా మనం అన్నీ వేసేసుకొని కలిపి మ్యారినేట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హరియాలి గ్రేవీకి మనం ఫస్ట్ క్యాష్యూస్ వేసుకుందాము. ఈ క్యాష్యూస్ కొంచెం వాటర్ వేసి సోక్ చేసుకుంటే మంచిగా గ్రైండ్ అయిపోతాయి. దాని తర్వాత చిల్లీస్ వేసుకుందాము. ఒక 6 చిల్లీస్ తీసుకున్నాం. మీకు కారం బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక మంచి చిన్న కప్ ఆఫ్ మింట్. దాని తర్వాత మనం పుదీనా ఎంత తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువ, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇదంతా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్టెమ్స్ కూడా వేసినట్టున్నారా? అవును, అంటే ఆకుల కంటే స్టెమ్స్ వేస్తే ఇంకా కొరియాండర్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఓకే, వెరీ. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, ఇలా ఒక మంచి పేస్ట్ లాగా. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం.
ఏంట్రా ఏం గరం మసాలా వేస్తున్నట్లేవు హరియాలి చికెన్ అన్నావు? అంటే యాక్చువల్లీ ఇడియాప్పం మీద మనం ఇట్లా వేసుకొని తింటాం కదా, ఆ మసాలాలు మనము డ్రై వేస్తే నోటికి తగులుతాయి. దాని బదులు మనము మసాలా పొడి వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. సో ఇందులో మాత్రం మనం డ్రై వేయట్లేదు, డైరెక్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. సో ఆల్మోస్ట్ మొత్తం ఆనియన్స్ అన్ని బ్రౌన్ అయిపోయినాయి. ఇంకా మనం చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ వేగేలోపు మనకి ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ అయిపోతాయి. చికెన్ చక్కగా మ్యారినేట్ అయినట్టుంది కదా సాయి? అవును, మంచిగా మ్యారినేట్ అయినట్టు కనిపిస్తుంది. కొద్దిగా కలర్ చేంజ్ కనపడుతుంది అందులో. అవును. సో మనం ఫస్ట్ ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. సో కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి. సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. సో కొంచెం ఆ మసాలాస్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది వేసేసుకుందాం. సో మనం ఈ గ్రేవీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఒక 3 to 4 minutes మూత పెట్టి ఉడికించుకుంటే ఆ మింట్ ఫ్లేవర్ అదంతా చికెన్కి మంచిగా పట్టుకుంటుంది. నాకు ఇది చూడగానే సడన్గా ఏం గుర్తొచ్చింది తెలుసా సాయి? బేసిల్ చికెన్ గుర్తొచ్చింది. ఓ, ఎందుకు అంటే బేసిల్ చికెన్ కూడా ఇలాగే గ్రీన్గా ఉండింది కదా. అవును. సో మనం ఈ గరిటె పెట్టేసి మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఎప్పుడన్నా గ్రీన్స్ వేసినప్పుడు మొత్తం మూత పెడితే ఏమవుతుంది అంటే కలర్ పోతుంది, ఆ గ్రీన్నెస్ మనకు కనిపించదు. సో ఇది కొంచెం ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఆ కలర్ మనకు లాస్ట్ వరకు ఇట్లనే రీటైన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ గ్రేవీ కొంచెం ఉడికేంతలోపు మనం ఏం చేద్దాం, కొంచెం వాటర్ వేడి చేసుకుందాం ఇడియాప్పంని కలుపుకోవడానికి. సో హాట్ వాటర్ వేసి కలుపుకోవాలన్నట్టు. సో ఒక 1 glass ఆఫ్ వాటర్ అట్లా అప్రాక్స్ వేసేసుకోండి. ఒక కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. అది తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కర్రీస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది మనకి, ఎక్కువ సాల్ట్ అయితే తినలేము. సో అది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం మంచిగా. సో ఫస్ట్ నేను ఒక 1/3 కప్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకుంటున్నా. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. సో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే కొంచెం కలర్ కోసం మనం బీట్రూట్ యాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా, సో కొంచెం బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకుందాం. చూసినా మంచి కలర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఎగ్జాక్ట్లీ పింకీ పింకీ లైక్ సాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మంచిగా ఇట్లా నీట్ చేసుకుంటే చేతితో కలుపుకోవాలి. సో డో కొంచెం మనకు సాఫ్ట్ వస్తుంది. సో మరీ ఇట్లా పొడి పొడి కాకుండా కొంచెం మెత్త ఉండాలి. సో ఇంకొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకుందాం మనం. చేయి జాగ్రత్త అమ్మా, వేడి నీళ్ళు. డో అంతా దగ్గరకు వచ్చేస్తున్నట్టుంది కదా, చక్కగా సరిపోయినాయి వాటర్ కూడా. సో మనకి ఇలా ముద్ద కింద వచ్చేస్తే చాలు. నైస్. సో ఫస్ట్ మనం ఒక బనానా లీఫ్ తీసుకున్నాము. దాని మీద కొంచెం ఒక 1-2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని నీట్గా దానికి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంతో అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం ఇడియాప్పం తీయడం కూడా ఈజీ అవుతుంది. సర్వీస్ కూడా ఆకుతో చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రీన్ మీద పింక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం నార్మల్గా మురుకులు చేసుకుంటాం కదా, దాంట్లోనే వేసేసుకొని ఒత్తేసుకోవచ్చు. సో దానికి కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. సో ఇట్లా మనకి వేయగానే ఈజీగా వచ్చేలాగా కొంచెం పిండి తీసుకొని దాంట్లో పట్టే అంత సైజ్ లాగా కొంచెం ఇట్లా చేసేసుకొని అందులో పెట్టుకోవాలి. సో ఇది ఇందులో వేసేసుకొని చాలా బాగా వస్తుంది అన్న.
నువ్వు హ్యాండ్ ప్రాక్టీస్డ్ హ్యాండ్ అయిపోయిందిరా ఇది. ఇడియాప్పం 2 సార్లు చేసి సో ఇట్లా మనం ఒక రౌండ్గా ఒత్తేసుకొని దీన్ని ఇట్లా లాస్ట్లో కొంచెం కట్ చేసేసుకొని స్టీమింగ్కి పెట్టుకోవడమే. ఓకే, స్టీమింగ్కి వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. వాటర్ కాగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ స్టీమింగ్ కోసం పెట్టుకున్నాం కదా, ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 3-4 మినిట్స్ అయితే ఇంకా మనకి ఇది అయిపోతుంది. సో ఇప్పుడు ఈ గ్రేవీ మనకు మంచిగా కుక్ అయింది. ఇందులో కొంచెం ఒక మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం ఆ థిక్నెస్ని ఎక్కువ చేయడానికి కొబ్బరి పాలు వేసుకుందాం. సో ఇది వేయగానే విషయంలో మంచి ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇట్లుంటే మనకి ఇడియాప్పం మీద వేసుకుంటే అది వేయగానే పీల్ చేసుకుంటుంది, తింటే టేస్ట్ మంచిగా వస్తుంది. సో కొంచెం గరం మసాలా వేసుకుందాం. చికెన్ కర్రీ వేసేటప్పుడు అలా ఇంకా గరం మసాలా లేకపోతే మనకు ఆ ఫ్లేవరే రాదు. సో ఇది వేసుకొని మంచిగా కలిపి ఇంకొక 1 మినిట్ మనకి ఇది కుక్ అయ్యేలోపు మన ఇడియాప్పం కూడా అయిపోతుంది. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి అంటే గ్రేవీ మంచిగా థిక్ అయిపోయింది, డెవలప్ అయిందిరా గ్రేవీ. ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. అండ్ వాసన కూడా మంచి వాసన వస్తుంది. నాకు somehow this is reminding me of Thai green curry కదా, చూడడానికి అట్లనే ఉంది ఎగ్జాక్ట్ గా. only we are missing galangal and that అవును pandan leaf. నేను కూడా అదే అనుకుంటున్నా. చలో ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక్కసారి మనం ఇడియాప్పం వైపు లుక్ వేసుకొని ఇంకా తినేయడమే. మనకి ఇడియాప్పం అయిపోయినట్టుంది. బ్యూటిఫుల్. యా, ఇవాళ కలర్ డెవలప్ అయిందిరా, ఓ లాంటి లైట్ కోరల్ కదా. చూడండి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇడియాప్పంని మంచిగా సర్వ్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ ఇడియాప్పం మీద మంచిగా కర్రీ వేసేసుకుందాం. కొంచెం గ్రేవీ తీసుకొని బ్యూటిఫుల్ రా, కలర్ కాంట్రాస్ట్ చాలా అందంగా ఉంది. ప్లేటింగ్ అయిపోయింది కదా సాయి, ఇప్పుడు ఏం టైం? నా ఫేవరెట్ టైం రా, మన టేస్టింగ్ టైం. ఇప్పుడు ఎంత ఫ్యాన్సీ కనబడుతుంది చూడండి. మంచి ఒక పాస్తా, ఇది ఒక మంచి పెస్తో గ్రేవీ లాగా ఉంది. ఫుల్ టెంప్టింగ్ ఉంది చూడడానికి. లెట్స్ టేస్ట్. నోట్లో పెట్టుకుంటే కదా తెలిసేది దేశీ డిష్ అని. మీది మనది 2 చేతులు పడ్డాక దేశీ డిష్ ఫ్లేవర్ రాకపోతే ఎట్లా? గ్యారంటీగా అదిరిపోయే దేశీ డిష్ టేస్ట్ వస్తుంది. చలో యమ్మీరా, ఇట్స్ సో గుడ్. హరియాలీ చికెన్ అయితే సూపర్ బాగుంది. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు ఆ పాస్తాలు ఎందుకు తింటారో నాకు అర్థం కాదు. ఇప్పటి నుంచి మీరు అందరు ఇంక్రీజ్ చేసుకోండి. ఎంత అంటే అంత టేస్టీగా ఉంది. ఇది కూడా మన ఇండియన్ పాస్తా కదరా? ఎగ్జాక్ట్లీ, ఇండియన్ పాస్తా. రెస్టారెంట్ నేను ఆపలేకపోతున్నా తినడం. లేదు సీట్ చాలా బాగుంది. రెస్టారెంట్ పెట్టుకుందామా సాయి? నిజంగా పెట్టుకున్నామంటే అసలు ఆ పిజ్జాలు, బర్గర్లు, పాస్తా తీసేసి ఇలాంటివి పెడదామా? నిజంగా ఎవరు నమ్మని కూడా నమ్మరు. ఇట్లా ప్లేటింగ్ చేసి ఇస్తే తినే వరకు తెలియదు మనకు. అది రొట్టెలు, ఇడియప్పంలు పెడదామా? ఎగ్జాక్ట్లీ, ఎంత మంచిగా ఉంటుంది. బ్యూటిఫుల్ నాన్న. ఇలా తింటూ పోతే ఇలాగే తింటూ పోతామండి. మేము చెప్పాల్సింది చెప్పేసి తర్వాత తింటాం మళ్ళీ. సో ఐమ్ షూర్ మీకు ఈ డిష్ బాగా నచ్చుంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us థ్యాంక్ సాయి ఫర్ కమింగ్ అండ్ కుకింగ్ ఇన్ అవర్ ఛానల్. పిలిచినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిష్ నాకు చెప్పడానికి ఒక ఛాన్స్ దొరికింది. అయితే తప్పకుండా నెక్స్ట్ టైం కూడా రా. ఇంకా చాలా డిషెస్తో వస్తాము. ఇట్లానే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఆంటీని ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. అదిరిపోయే డిష్లు ఇంకా తెస్తూనే ఉంటారు. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బెల్ ఐకాన్ మర్చిపోకండి. ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. బాయ్ బాయ్ ఫ్రమ్ యువర్ అనుపమ. చలో బాయ్. బాయ్ బాయ్.